పాకిస్తాన్ని రష్యా అవమానించిందా? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కేర్ చేయట్లేదా? ఈ మధ్య ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. రీసెంట్గా తుర్కిమిస్తాన్లో ఒక ఈవెంట్ జరిగింది. తుర్కిమిస్తాన్కి సంబంధించి పర్మనెంట్ న్యూట్రాలిటీ, ఎప్పుడైతే తుర్కిమిస్తాన్ని అఫీషియల్గా ఒక పర్మనెంట్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసిన కంట్రీగా యుఎన్ రికగ్నైజ్ చేసి 30 సంవత్సరాలు అయిందో, ఆ సందర్భంగా తుర్కిమిస్తాన్ ఒక మీటింగ్ని, ఒక ఈవెంట్ని హోస్ట్ చేసింది. దానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, దాంతోపాటు రష్యన్ ప్రెసిడెంట్ వెళ్ళారు, అందరు వెళ్ళారు. అయితే షహబాజ్ షరీఫ్కి ఇచ్చిన టైం ఏదైతే ఉందో, రష్యన్ ప్రెసిడెంట్ అక్కడ బైలేటరల్ మీటింగ్కి, అక్కడ ఆ టైంకి రష్యన్ ప్రెసిడెంట్ రాలేదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ 40 నిమిషాల పాటు పుతిన్ కోసం వెయిట్ చేశారు ఆ షెడ్యూల్డ్ రూమ్లో. చేసిన తర్వాత ఆయనకి ఇంకా పుతిన్ కనిపించలేదు. అదే టైంలో పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్తో సపరేట్ రూమ్లో మీటింగ్లో ఉన్నారు. దాంతో షహబాజ్ షరీఫ్కి విషయం అర్థమైంది. వెంటనే షహబాజ్ షరీఫ్ 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఆ రూమ్లోకి, ఏ రూమ్లో అయితే పుతిన్ ఎర్డోగన్ మీటింగ్లో ఉన్నారో ఆ రూమ్లోకి ఎంటర్ అయిపోయారనమాట. అది తెలుసుకున్న పుతిన్ ఎర్డోగన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయనతో మాట్లాడి బయటికి పంపించేశారు. లెస్ దాన్ 10 మినిట్స్లోనే ఆయన బయటకు వచ్చారు. ఇది మొత్తం డిప్లొమాటిక్ సర్కిల్స్లో న్యూస్ అయిపోయిందనమాట. ఎందుకు పాకిస్తాన్ని పుతిన్ ఇగ్నోర్ చేశారు, పాక్ ప్రైమ్ మినిస్టర్ని నెగ్లెక్ట్ చేశారు, ఓవర్లుక్ చేశారు? దీని మీద చాలా చర్చ కొనసాగుతుంది. పాకిస్తాన్ రీసెంట్గా మనం గమనిస్తే కనుక అమెరికాకి వంత పాడుతుంది. అంతేకాదు, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ సిడిఎస్ అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా అమెరికాకి వెళ్ళి అమెరికాకు సపోర్ట్గా చాలా వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా పాకిస్తాన్ అనేక డెసిషన్స్ తీసుకునేటప్పుడు అమెరికాని కన్సల్ట్ చేస్తుందని చెప్పి కథనాలు వస్తున్నాయన్నమాట. ఈ మధ్యకాలంలో అమెరికా పాకిస్తాన్ రిలేషన్షిప్ మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్ కూడా పాకిస్తాన్ నామినేట్ చేసింది, సపోర్ట్ చేసింది. అంతేకాదు, ప్రతి చిన్న పెద్ద విషయానికి అమెరికాకు సపోర్ట్ చేస్తానుంది పాకిస్తాన్. వీటన్నిటితో పాటు ఆగస్టు 2025లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఏదైతే బలోచి లిబరేషన్ ఆర్మీ ఉందో, పాకిస్తాన్లోంచి విడిపోవాలని ట్రై చేస్తున్న బిఎల్ఎన్ కూడా అమెరికా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించింది. దీంతో రష్యా పాకిస్తాన్ అమెరికాతో కలిసి వేసే ప్రతి అడుగు గమనిస్తూనే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సూపర్ఫిషియల్గా రష్యాకి పాకిస్తాన్కి మనం చూస్తే డ్రుజ్బా, జాయింట్ ఎక్సైజ్, రకరకాల సపోర్ట్ సిస్టమ్స్ రష్యా ఇస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా పాకిస్తాన్ని రష్యా నెగ్లెక్ట్ చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుందనే చెప్పాలన్నమాట. ఈ సందర్భంగా షహబాజ్ షరీఫ్కి 40 మినిట్స్ కూర్చోబెట్టిన అపాయింట్మెంట్ దొరకపోయేసరికి అందరూ కూడా ఇంటర్నేషనల్ సర్కిల్స్లో పాకిస్తాన్ విషయంలో రష్యా చాలా కఠినంగా ఉంది, అంతేకాదు పుతిన్ కావాలని పాకిస్తాన్ని ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పి కూడా చర్చించుకుంటున్నారు.